అవన్నీ అస్థిరాలే కదా. మరి అచలం అంటే చలనం లేని పరమాత్మ, అచల పరమాత్మ, అచల పరబ్రహ్మం, అచలం, అఖండం, ఖండఖండంగా లేదు. ఇది వేరే అది వేరే లేదు, అంతగా తానుగానే ఉంది. నేను తప్ప రెండోది లేదు. నేనే అంత, నేనే అంత, నేనే అంత. నేనేగా ఉండటం వల్లే ఇంత రిలాక్స్గా ఉంటాను. ఆ యథార్థంతో అలాగా ఏ క్షణానైనా సరే బ్రహ్మం తప్పించి రెండో భావం లేకుండా ఉండగలుగుతున్నాం లేదు. మెలకు రాగానే గుర్తొచ్చేస్తుందా లేదా? అసలు ఆలోచించుకోండి. ఇది అభ్యాసం చేస్తాం మనం. నేనే అంత, నేనే అంత, నేనే అంత అభ్యాసం చేసినందుకు ఏ క్షణానైనా సరే అలా హాయిగా ఉండగలుగుతాం. నేనే కదా అంత. ఈ రాత్రి పగలు నేనే, ఈ పిల్లలు నేనే, ఈ సత్సంగం నేనే, మన తల్లిదండ్రులు నేనే, ఆత్మాలేంటి, ఇరుపొరేంటి, నేను కాకుండా ఇంకెవరున్నారు? ఈ సమస్త జగత్తు కూడా నేనే కదా. నేను లేని దేవుని అణు మొదలు పరిమాణం వరకు అంటే ప్రతీది నేనే కదా. ఆ భావంతో ఎంత హ్యాపీగా ఉంది. నేను లేని చోటే లేదు. ఉన్నది నేనే, 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 నేను. నేనే అంటే ఆనందం. ఆనందం తప్పించి ఇంకేముంది? ఇది ఆలోచనతో, ఇదే భావాలతోటి మమేకం అయ్యాం కాబట్టి మనం ఎంత హ్యాపీగా నేనే అంతగా ఉండగలం. లేకపోతే నేనే అంతగా ఉండలేము. నేనే అంతగా ఉండవలసిందే ప్రతి జీవి. ఉన్నప్పుడే జీవన్ముక్త స్థితి ఉంది. నేనే అంత అంటే ఏంటి? ఏది చూసినా నేనే కదా, నేనే కదా, నేనే కదా అనేటప్పటికీ జీవన్ముక్త స్థితి. మరి జీవన్ముక్త స్థితి అట్టాసం అంటారు. అట్టాసమా ఎంత ఈజీగా ఉందర్రా. ఏది చూసినా నేనే కదా. అట్టాసం ఏంటి? యోగులకే సాధ్యం. మనం యోగులం కదా, మామూలుగా పుట్టాం. వాళ్ళైనా మనమైనా ప్రయత్నం లోపం లేదు. మనం ప్రయత్నం లోపం లేదు కాబట్టి సర్వవ్యాప్తం ఉంటున్నాం కాబట్టి నేనే అంతగా ఉంటున్నాం కాబట్టి ఈ దేహం నేను కాదు, ఇది నశించేది అని దేహం ఉండగా దేహ భావన వీడి బతికేస్తున్నాం. దేహం ఉండగానే దేహభావన వీడం. ఎవరు నిజమంటే నేనే కదా. ఆడ నోరు నేనే, ఆడ చూపు నేనే, ఆడ మాట నేనే. ఇంకా అన్నీ నేనే అయినప్పుడు ఇంక విడిగా ఏముంది? నేనే అంత, నేనే అంత, నేనే అంత కదా. ఎవరైనా నేనే కదా, ఏ ఊరైనా నేనే కదా. ఆ వాతావరణాలు నేనే. నేను కాందే ఉందే, లేనిదే ఉంది. ఎడతెరపు లేని ఆనందంతో మనం ఉండగలుగుతాం. మరి ఈ ఆనందం ఎవరు ఇవ్వలేరు. డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు. ఎల్లవేళ ఉండగలుగుతున్నాం కదా. కాలక్షేపమా కొద్దిసేపు ఉండి పోతుంది కాదు. మనలో ఉన్న ఆనందతత్వంతో ఎల్లవేళ అలా ఉండగలుగుతున్నాం. మరి ఎంత ఆనందంగా ఉంటున్నాం. ఆనందంగా ఉండబట్టి మన ఆరోగ్యం ఎలా బాగుంది? ఆనందం వల్లే హుషారుగా వయసు తప్పుతుందా? కింగుల్లో ఉన్నాం అందరూ కింగులమే. ఎందుకంటేనమ్మా ఆనందం బ్రహ్మ. ఇంకా ఆనందం మనలో ఉందని తెలిసాక ఇంకేముంటుంది? నేనే అంత, నేనే అంత అంటే ఇంకేం కోరేది ఉంటుంది? నేనే అంత, నేనే అంత, నేనే అంత అండపిండ బ్రహ్మాండంతో నేనే, నేను లేని చూడలేదు. కోరేది ఏముంటుంది? మాట్లాడేది ఏముంటుంది? చూసేది ఏముంటుంది? దేని మీద ఆకర్షణ ఉంటుంది? అది నేనే, ఇది నేనే. అంతా బ్రహ్మం తప్ప రెండో భావం లేకుండా మనం ఉండగలుగుతున్నాం. ఉన్నది యథార్థం. ఆ యథార్థంతో మనం ఉండగలుగుతున్నాం కాబట్టి మనకి ఆరోగ్యంగా ఉంటాం. ఉల్లాసంగా ఉంటమే ఆరోగ్యంగా ఉంటుంది. నీరసం ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? మనస్సు భావనలోనే కదా ఎగుడో దిగుడో ఉంటే ఊహాన్ని పొగిడితే బలం వచ్చేసినట్టు, తిడితేనేమో నీరసం వచ్చినట్టు. అదా చెప్పండి. ఎందువల్ల పొగిడినా తిట్టినా కూడా ఆత్మగా ఏమీ లేదు.
దేహానికంటే అది జడమే. మరి ఇంకెవరికి ఆ మనస్సు ఉందే, నేను నెగుతుందే, దాన్ని నశింపజేయటానికి మనం ఈ అభ్యాసం. దేహం నేను కాదు, మనస్సును కూడా కాను, కానీ మనస్సు నేను అనుకుంటాం. అది కూడా కాదే, అది నశించిందే కదా, మనోరాహిత్యమే కదా జన్మరాహిత్యం అంటే. ఆ మనస్సు లేకుండా అలా హాయిగానే ఆ ఉండటం కోసం కదా జీవన్ముక్తి. ఎందుకు అందుతుందా? ప్రయత్నం లోపాన్ని బట్టి, కానీ ప్రయత్నం చేస్తే ఎందుకు అందదో ఆలోచించండిరా. యోగులే ఎక్కడో తపస్సు చేస్తే ఏంటి, మనం ఇక్కడే ఇంట్లోనే హాయిగా అలా ఏమవుతుంది. ఎందువల్ల తెలుసుకున్నదే, తెలుసుకోవాల్సింది తెలుసుకున్నాం. ప్రపంచంగా దేహంగా ఈ ఎలాగా మనకి తెలుగుగా తెలుసుకున్నాం. మనలో ఉన్నదాన్ని కూడా ఇంత తేటతెల్లంగా తెలుసుకున్నాం. నాలో, నీలో, అందరిలో, అంతటా ఉన్న ఈ అనంతత్వం తెలియబడ్డింది కాబట్టి, అనంతత్వం తెలియబడ్డింది కాబట్టి ఎంత హుషారుగా, ఎంత ఎంజాయ్గా ఉంటున్నాం. ఎవరైనా ఒక్కళ్ళు నీరసం అంటలేదు, మాకు వయసు వచ్చిందంటలేదు, మేము ఇంకా బతకాలి అంటున్నాం. ఎందుకంటే ఇన్నాళ్ళు మనసుతో ఉన్నాము, అప్పుడు తెలియలేదమ్మా, మీ దగ్గర రాకముందు మాకు తెలియలేదు, మీ దగ్గరకు వచ్చాక మాకు తెలిసింది కాబట్టి మేము ఇంకా తేలిగ్గా బతికేయాలి. అంటే బతకాలంటే ఎంత ఆశ వచ్చింది? ఆ తేలికతనం. తేలిక ఎలా వచ్చింది? మనసు నుంచి. ఆ మనసుకే కదా దిగుళ్ళుని అవి ఏమీ లేవు. ఇప్పుడు ఎవరన్నా వాళ్ళంతే, మనం ఇంతే. నీకెందుకే, ముందు నీకెందుకే అని ఎక్కిరిపిద్దాం, ఆ తర్వాత నాకెందుకే, మనకెందుకే అనుకునేటికి ఎంత తేలిక అవుతుంది. ఇంకోటి ఏంటి, అనొద్దు వినొద్దు, అంతేనా? అనొద్దు వినొద్దు అంటే మళ్ళీ ఎవరో తిడతారు, ఎవరో ఒకళ్ళు ఎలాగ మనకు చెవులో వేస్తారు, వినాలి కదా. అంటేనే ప్రమాదం. మన నోటిని జాగ్రత్త పెట్టుకుంటే విన్నయ్యే చూసి అన్నీ బాగానే ఉంటాయి. ఏదో ఎక్కిరించామనుకోండి నోరుందని, అప్పుడు ఏమవుతుంది అంటారు. మరి అప్పుడు వినవలసిందే, తప్పు. సరే మనం అంటానికి ఏముంది? నేను నువ్వు ఒకటే, మనం అందరూ ఒకటే, ఇంకేమంటాం? ఇంకేం చూస్తాం? సరే అంతా బ్రహ్మం చూస్తూ ఉన్నప్పుడు, చూసి మాట్లాడి చెప్పేది చేసేది నడిచేది తినేది అన్నీ తానుగా ఉన్నప్పుడు ఇంకేముంటుంది? అంత ఆనందం బ్రహ్మగా, ఎంత చలాకీగా ఉన్నామంటే కారణం నేను బ్రహ్మం, మీరు బ్రహ్మం, అందరూ బ్రహ్మం, అంతటా బ్రహ్మం. ఇంకేముంది? విడిగా ఉంటే ఎక్కిరింపులు వస్తాయి. విడిగా లేం కదా, మన అందరూ ఒకటే. ఏకాత్మ వస్తుంది. ఆ ఏకాత్మగా ఉండేటికి ఈజీగా ఉంది. బ్రహ్మాత్మంగా బతుకుతున్నాం. అందరికీ వందనాలు, సృష్టి యావత్తుకి వందనం. ప్రతి జీవి నేనే అంతా బ్రహ్మ. జీవన్ముక్త స్థితి కూడా అన్నీ ఉన్నాయిరా. సూక్ష్మంలో మోక్షం అంటే ఏంటి? గందలు కొడితే సూక్ష్మంలో మోక్షమే కదా. ఏమైంది? ఈజీ అయిందా లేదా? కాయ ఒలుసుకుని తొనలు తీసి ఇలాగా తొనలు కూడా మరి తొనలు కూడా ఎంత ఈజీగా విత్తనాన్ని తీసి అలా పెట్టేసావు మేక్కి. మరి అది సూక్ష్మంలో మోక్షం కదా. అది వచ్చి ఇలా తినేస్తుంది మేక్క. దానికైనా టైం ఉందేమో, కానీ జీవన్ముక్తి అసలు టైమే లేదు.
జీవించుండగానే జీవన్ముక్తి. జీవించున్నాం, 24 గంటలు తనతో తానున్నాం. ఇంకా రెండో మాట ఎదురా, మాట ఏది, చూపేది, నడతేది. అలా తటస్థంగా ఉన్నాం, ఉన్నది ఉన్నట్టున్నాం. పరమాత్మే వ్యవహారం. నువ్వు ఎంత వ్యవహారం చేయి. మరి జనక మహారాజుకి ఎందుకు చెప్పారు? మాట్లాడితే అందరూ జనక మహారాజు అంటాం. మనం జనక మహారాజులం కాదా? చెప్పు, జనక మహారాజులం కాదా? ఆలోచన విధానం అంతా ఎలా ఉండాలి? జనక మహారాజు అన్నీ చేస్తూ చేయనివాని వల్లే ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? మరి జనక మహారాజుతో పోలుతున్నారంటే కారణం, జనక మహారాజుతో పోల్చడం అంటే కారణం అది. మనం ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆప్యాయత, అనురాగం, ఇవన్నీ బ్రహ్మే, మమకారం కాదు. మన సత్సంగులతోటి మనం ఉండేది మమకారం కాదు. ఏ ప్రేమే చెప్పండి? ఎటువంటి ప్రేమ? మనది ఎటువంటి ప్రేమ? మన ఆలోచన విధానం అంతా ప్రతి ఒక్కరిని బ్రహ్మంగా ప్రేమిస్తున్నావా లేదా? అది మన ప్రేమ అంటే. స్వార్థమైన ప్రేమ ఉందా? నిష్కామంగా లేదా? నిష్కామంగా ఉండబట్టే కదా మన మనస్సు ఇంత ఫ్రీగా ఉంది. ఈ తినేస్తే మరి తినేస్తే శక్తి వస్తుంది. ఎలా తింటున్నాం? పరమాత్మ నిష్కామ కర్మయోగంగా మనం ఉండబట్టి ప్రతీది కూడా ఎంత ఈజీగా ఉంది. మరి జీవనం ఈజీగా ఉందా లేదా? పోనీ నువ్వు ఎవరినో అయితే జీవన్ముక్తి కష్టం అని అనుకోవచ్చు. మరి అమ్మనే చూస్తున్నావు కదా, అమ్మని అనుసరిస్తున్నారు కదా మీరు. ఇంకా జీవన్ముక్తి కాక ఇంకేంటి అంటున్నాను మీకు. జనక మహారాజు మాత్రం అన్నీ చేయలేదా? రాజ్యం వెళ్ళాడు కదా. మనకు అంత రాజ్యాలు లేవు. ఊరికే ఏదో ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేస్తూ, అదే పెద్ద గొప్ప. జనక మహారాజే అంత రాజ్యాన్ని వెళ్ళాడు. ఎటువంటి ఏముంది, మనసు లేకుండా తటస్థంగా ఉన్నాడు. ఏ టైంకి బ్రహ్మ మాట్లాడితే ఆ టైంకి అలా మాట్లాడేసి, అవునా కదా? మరి నాకు అది ఏదైనా ఉంటుందా? ఇంతమంది ఉన్నా నాకు ఏదైనా ఉంటుందంటరా? ఏ టైంకి ఎలా మాట్లాడాలో బ్రహ్మ అలా మాట్లాడేస్తుందా లేదా? తటస్థంగా ఉన్నానా లేదా? వ్యవహారం ఎక్కడైనా వదిలేనా? పట్టుకున్నానా? వదిలేనా? లోపల సర్వసంగ పరిత్యాగం, కానీ బయటకు మామూలుగానే ఉన్నాం కదా, మీకులాగే మాట్లాడుతున్నాం కదా. చెరుకు రసంతో తయారైన పంచదార నిండా ఎలా చెరుకు రసం నిండి ఉంటుందో అదేవిధంగా నాలో ఉండి ప్రపంచం అంతా నాచే పూర్తిగా ఆవరింపబడి ఉంది. శిష్యునికి పరిచయమైన పరిమితోస్తు ప్రపంచము నుండి ఉపమానాలను గ్రహించి ఉదాహరణగా మాట్లాడారు ఆచార్యులు. ఈ పరిమితమైనది అపరిమితమైన సత్యాన్ని పూర్తిగా బోధించచాలి, కానీ ఏదో ఒక లక్ష్యాన్ని తెలియపరచడానికి ఉపయోగిస్తుందని అటువంటి ఉపమానాలను వాడవలసి వస్తూ ఉంటుంది. కొన్ని సమయాల్లో ఈ విపరీతార్థాన్ని కూడా ఇవ్వచ్చు. అందుకనే శిష్యుడు ఎలా గ్రహించింది కూడా ఆచార్యులు గమనిస్తూనే ఉంటారు.
వస్త్రపు ఉదాహరణలో వస్త్రం ఇలా దారాల సముదాయం. దారం లేకుండా వస్త్రానికి ఉనికి లేదు. అయినప్పటికీ దారాలు పడుగు పేకల అల్లికల మధ్య ఎంత చిన్నమైనప్పటికీ ఖాళీలు ఉండి ఉంటాయి కదా. ఈ ఉదాహరణ ఒక విధంగా అపార్థం కాబట్టే అవకాశం ఉంది. వస్త్రంలోని సృష్టిలో కనబడే వ్యక్తులు, బ్రాండ్లు చైతన్యమైనప్పటికీ వాటి మధ్య ఖాళీలు ఉంటాయి కదా. అక్కడ చైతన్యం ఉండదన్నమాట. అర్థమయ్యే చైతన్యం సర్వవ్యాప్తం అన్నమాట అర్థరహితం అయ్యే ప్రమాదం ఉంది. ఇది ఊహించే ఆచార్యులు ఇంకొక ఉపమానాన్ని ఇక్కడ వాడుతున్నారు. ఈ ఉపమానంతో ఇదివరకు చెప్పినది ఇంకా స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. చెరుకు రసంతో తయారైన పంచదారలో అణువున చెరుకు రసం ఉంటుంది. పంచదార రేణువు రుచికి, చెరుకు రసం రుచికి ఏ రకమైన భేదము లేదు. ఇదే విధంగా నాలో ఉండే ప్రపంచానికి నాకు ఏ భేదము లేదు. వివిధ ప్రత్యేక రూప సమన్వితంగా కనబడే ఈ విశాల విశ్వమంతా చైతన్యమేనని, రెండోదేదీ లేదని పై 3 శ్లోకాల్లో వాడిన ఉపమానాలతో శిష్యుడికి అర్థం అవుతుంది. నిజానికి ఉన్నదంతా ఆత్మ చైతన్యమే, రెండోదేదీ లేనేలేదు. అయితే ఈ ప్రాపంచిక అనుభవాలు ఎలా సాధ్యం అవుతున్నాయి? ప్రపంచం ఏ విధంగా కనిపించడం సంభవం అవుతున్నది? దీని సృష్టికర్త ఎవరు? ప్రాథమిక దశలో శ్రవణ మననాలు చేసే సాధకునికి ఇటువంటి సందేహాలు తప్పకుండా వస్తాయి. తర్వాత శ్లోకంలో జవాబులు ఇవ్వబడుతుంది. ఆత్మ గురించి ఆత్మ జ్ఞానా జగద్భాతి ఆత్మ జ్ఞానాన్న భాసతే తద్జ్ఞానారహితాతి తత్ జ్ఞానాద్భాసతే నహి. అంటే ఆత్మ గురించిన అజ్ఞానంతో జగత్తున్నట్లుగా తోస్తుంది. ఆత్మజ్ఞానం వస్తే ప్రపంచం అదృశ్యం అయిపోతుంది. తాడును తాడుగా తెలుసుకోకపోవటం చేతనే పాముని భ్రమ కలగటం సంభవం అవుతుంది. తాడుని తెలియగానే పాము భ్రమ నశిస్తుంది. అనంత నామరూపాలతో ఆశ్చర్యకరమైన ఈ సృష్టి అంతా ఏ విధంగా ఉందో తెలియజెప్పడానికి వేదాంతంలో తరచుగా వాడబడే రజ్జు సర్పభ్రాంతి ఉపమానాన్ని తీసుకొచ్చారు. అధిష్టానంగా ఉన్నది తాడు అని తెలియనిస్తున్నది. అజ్ఞానం నుండి ఉన్నది పామే అనే భ్రాంతి జనిస్తుంది. బుద్ధి ఆచరణలో ఉండిపోవటము, మనస్సు నిక్షేపం చెంది దృశ్యాలను చూస్తూ కష్టసుఖాలను అందించటము జరుగుతుంది. ఈ అనుభవాలకు చెల్లిస్తూ ఊహాలోకాలు నిర్మిస్తూ ఈ భ్రాంతిని కొనసాగేటట్టు చేసేది మనస్సే. అనుభవాలకు చెల్లించడంతో రాగద్వేషాలు బయలుదేరుతున్నాయి. వీటి ఆధారంగా మళ్ళీ అనుభవాలు వస్తూ వాటికి చెల్లిస్తూ ఈ భ్రాంతి అనంతంగా సాగిపోతూనే ఉంది. అధిష్టానం తెలియగానే అజ్ఞానము, తత్ఫలితమైన భ్రమ కూడా మాయమైపోతాయి. ఉన్న తాడే నిశ్చయంగా తెలియగానే సత్వము, దానివల్ల కలిగిన భయము బాధామయం అయినట్లే. ఉన్నది ఆత్మ చైతన్యమే అని తెలియని అజ్ఞానం నుండి అనుభవించేవాడు అనుభవింపబడేది విషయాలుగా గోచరించే ప్రపంచం ఉద్భవిస్తుంది. అనుభవిస్తాననుకుంటున్న అహంకారం తన ఇష్టాలతో సుఖ దుఃఖాలతో ఈ భ్రమను పోషిస్తూ బాధ భరించలేనప్పుడు ఈ బంధం నుండి ముక్తి కోరుకుంటుంది. ఈ భావన స్థిరపడిన కొద్దీ మనస్సు ఏకాగ్రత చెందుతుంది. ఏకాగ్రత నందిన మనస్సులో ఆలోచనలు ఉద్ధృతం క్రమంగా తగ్గి ముక్తి కావాలని ఈ చివరి ఒక్క కోరిక కూడా క్రమంగా అదృష్టమైపోతుంది. ఆలోచన నశిస్తుంది, కానీ అహంకారం నశిస్తుంది. అహంకారం లేకపోతేనే ఆత్మచైతన్యం స్వయంగా ప్రకాశిస్తుంది. ఇక్కడ ఏకంగా అక్షయంగా ఆత్మ మాత్రమే ఉంది. ఉపనిషత్తులో వాడిన ఉపమానమే జనకులు కూడా వాక్యంతో
జనకుని అనుభవం ఉపనిషత్తు ఋషుల అనుభవం వంటిదేనని ఉపనిషత్తు వాక్యాలు సత్యమని రుజువుతున్నది. ఆత్మగా నా స్వభావము లక్షణాలు ప్రస్తుతం నాకు ఒక వ్యక్తిత్వం ఉంది. ఆకాశం దృష్ట్యా పరిమితత్వం ఉంది. కాలంలో ప్రస్తుతం ఉన్నాను. అహంకారం నశిస్తే ఇక నేను అనపడేది ఏది ఉండదు కదా. ఆ తర్వాత నేను ఏ విధంగా ఉంటాను? అప్పుడు నా స్వభావం ఏంటి? ఈ ప్రశ్నకు రాబోయే శ్లోకంలో జవాబు చెప్పబోతున్నారు తన అనుభవ దృష్టితో జనక రాజేశ్వరి. నేను స్వయంజ్యోతిని. నేను ప్రకాశము వేరుకావు. నేను ప్రకాశము వేరుకావు. ప్రపంచం కనిపిస్తుందంటే అందుకు కారణమైన కాంతిని నేనే. నా వల్లనే ప్రపంచం తెలియబడుతున్నది. అంతా నేను చక్కగా చెబుతున్నారు. శారీరక మానసిక అనుభవాలన్నీ మనకు తెలియబట్టడానికి కారణం మనలో చైతన్యమే. ఏదైనా వస్తువు కనిపించడానికి కాంతి ఎలా ఉపయోగపడుతుందో అదేవిధంగా మన అనుభవాన్ని తెలియజేయటానికి చైతన్యం సహాయపడుతుంది. అందుకే చైతన్యాన్ని జ్యోతితో ప్రకాశంతో పోల్చారు. తెలియబడేవి ఆలోచనలైతే అవి అలా తెలియబట్టడానికి చైతన్యం ఆధారంగా ఉంటుంది. ఈ తెలియబట్టం అనేది అర్థం అవటానికి ఉపమానంగా ప్రకాశాన్ని దృశ్యాన్ని పోల్చారు. అంతేకాని కేవలం వాచ్యార్థం తీసుకుని ఆత్మ అంటే అన్నిటికంటే ఎక్కువ కాంతి కలది అని భావించరాదు. చాలా మంది ఇలాగే పొరపడి సత్యదర్శనం మీద కోరిక ఎక్కువ కావడంతో తమ ధ్యానంలో సత్యాన్ని తేజోరాశిగా దర్శించామని తలపొస్తూ ఉంటారు. ఆత్మజ్యోతి అనే మాట యొక్క వాచ్యార్థం మాత్రం గ్రహించడం చేతను సత్యాన్ని వీలైనంత వేగంగా దర్శించాలనే తాతతోనూ ఉండటంతో మనసు ఇటువంటి భ్రమను కలిగిస్తుంది. నిజంగా అటువంటి కాంతిని చూస్తుంటే అది వేరు దృశ్యం అవుతుంది, కానీ దృక్కు ఎన్నటికీ కాగలదు. చైతన్యం అనే మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తెలియబట్టడానికి కారణమైన తెలివే చైతన్యం. వస్తువు తెలియబట్టడానికి ప్రకాశం ఉపయోగపడినట్లుగా ఆలోచన తెలియబడేట్టు చేస్తుందని మాత్రమే అర్థం. ఈ జ్యోతి ప్రకాశం అనే పదాల అర్థాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని లక్ష్యార్థమైన చైతన్యంగా నిలిచిపోవాలి. నిశ్శబ్దం అన్న మాటకు అర్థాన్ని తెలుసుకుని ఆ స్థితిలో ఉండిపోవాలి. అంతేకాని నిశ్శబ్దం అంటే నిశ్శబ్దం ఎక్కడ ఉంటుంది? చైతన్యం అంటే ఏమిటో సూచించడానికి వాడిన పదాలను వదిలేసి లక్ష్యార్థాన్ని గ్రహించగలగాలి. రామకృష్ణ పరమహంస ఈ కాంతి గురించి చెబుతూ కాంతి లక్షణాలు లేని కాంతిగా వర్ణించారు. ప్రాణులు ప్రపంచాన్ని తెలుసుకుని చేస్తున్న కారణంగా చైతన్యాన్ని జ్యోతిగా వేదాంతంలో వాడతారు. అహంకారం నశించగానే సాధకుడు తను తాను చైతన్య జ్యోతిగా గుర్తిస్తాడు. ఈ చైతన్యమే విషయాలను, అహంకారాన్ని, అనుభవాలను కూడా తెలియబడేలా చేస్తుందని గుర్తిస్తాడు. భావనాతీతమైన ఈ అనుభవంతో జనకుడు నేను స్వయం జ్యోతిని, నేను ప్రకాశము వేరు కావు అంటున్నారు. ఈ చైతన్యం ఎటువంటి జ్యోతో మానవ మీదకు ఎన్నటికీ అందదు. అర్థం చేసుకోవాలనిపించగానే ఆలోచన అయిపోతుంది. ఆ ఆలోచనను మనం గుర్తిస్తున్నాం కాబట్టి అది విషయమైన నాకంటే వేరుగా ఉంటుంది. ఇంతేకాక ఆలోచనతో గుర్తింపబడేదంతా మనోబుద్ధుల ప్రభావంతో కల్పింపబడిన ఊహాలోకమే. చైతన్యాన్ని అర్థం చేసుకోవాలనుకున్న తక్షణమే మనోబుద్ధులు పనిచేసి చైతన్యంతో ప్రకాశించే ఆలోచనలు మాత్రమే గుర్తిస్తాయి. చైతన్యం మనోబుద్ధులకు అతీతంగా వాటికి ఆధారంగా ఉంటూ చూడాలనుకుంటున్నంత
సేపు చూస్తున్నంతసేపు శారీరక అనుభవాలుగా మనోబుద్ధులు ఉద్రేకాల భావాలుగా తెలియబడుతున్నది. చైతన్యం అంటే ఏమిటో తెలియకపోవటమే అజ్ఞానం తెలుసుకోవాలని ప్రయత్నించి అజ్ఞానం తెలుసుకోవాలని ప్రయత్నించి చూసినంతసేపు ప్రపంచమే కనిపిస్తూ ఉంటుంది. ఆకాశాన్ని ఎంతసేపు చూసినా, ఎంత తార్కికంగా ఆలోచించినా నీలంగా కనిపిస్తూనే ఉంటుంది. అక్కడ నిజంగా ఏమీ లేదని తెలుసుకుని ఆ నీలవర్ణపునికి సంబంధించిన సమస్య నుండి బయటపడి శాంతంగా, ఉదాసీనంగా, హాయిగా ఉండటం సాధ్యం. ఇదే విధంగా చైతన్యం గురించి అర్థం చేసుకోవాలనుకోవటం అర్ధరహితమని గుర్తించి శాంతంగా, ఉదాసీనంగా, హాయిగా, భావశూన్య స్థితిలో ఉంటే ఇలా ఉండటమే చైతన్యంగా నిలిచిపోవటం. సినిమా హాల్లో ప్రేక్షకులకు వెనుకగా అర్క లైట్ ఉంటుంది. దాని కాంతితో ప్రేక్షకుల ముందున్న తెర అంతా కాంతిమయం. మిషన్ రూమ్లో ఈ లైట్ ముందుకి ఫిల్మ్ వచ్చినప్పుడు ప్రేక్షకులకు వారికి ముందుగా అనేక నామరూపాలతో అద్భుతమైన ప్రదర్శన కనిపిస్తుంది. ఇదే విధంగా మనలో ఉండే చైతన్యానికి దగ్గరగా మన వాసన ద్వారానే బాహ్యాంతరాల్లో మన శరీరాల ద్వారా జగన్నాథాన్ని అహంకారం చూస్తున్నాం అనుకుంటుంది. చూస్తుంది. దృశ్యభావమైన ఈ మహత్వం అంతా చైతన్యంతో కల్పించబడుతుంది. చూసేవాడు చూడటం ఈ భావాన్నిటికి చైతన్యం ఆధారం. చైతన్యమే ఇవన్నీ. సముద్రం, తరంగాలు, నురుగులు, బిందువులు అన్ని సముద్రమైనట్లుగా భగవద్గీతలో ఒక శ్లోకం ఇక్కడ తప్పకుండా గుర్తుకొస్తుంది. సదా ప్రకాశ ప్రత్యేకాః కృష్ణం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశిత భారత. భగవద్గీతలో 13వ అధ్యాయంలో 33వ శ్లోకంలో చూస్తుంది. ప్రపంచమంతటికి ఒకే సూర్యుడు వెలుగునిస్తున్నట్టుగానే ఓ భారత, ఒకే పరమాత్మ, ఒకే క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రాన్నంతటినీ ప్రకాశించగలుగుతుంది. ఉపనిషత్తు ఋషులు కూడా దీన్ని నొక్కి చెప్తున్నారు. ఉన్నట్టున్నదంతా, ప్రకాశించేదంతా, అనుభవించబడేదంతా ఆత్మ చైతన్యం యొక్క వ్యక్త రూపమే. సత్రూపంలో ఉనికి కలిగినట్లుగా అనిపిస్తూ చిత్రూపంలో తెలుసుకుంటున్నాను అనుకుంటుంది. సత్వచిత్తు ఆనందమే సర్వానికి ఆధారంగా ఇస్తాను. ఇదే సర్వం. ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను అన్న భావం చైతన్యంలోనే సాధ్యమవుతుంది. అహో అద్భుతం! ఎలా? అహో వికల్పితం విశ్వం అజ్ఞానాన్మయీ భాసతే సూక్ష్మం సుప్తౌ వనీరజ్జౌ వారి సూర్యకరే యదా. అహో అద్భుతం! అజ్ఞానజనితమైన భ్రమ కారణంగా ప్రపంచం నాలో భాషిస్తుంది. ముత్యపు చిప్పలో వెండి వలె, తాటిలో పాములే, ఎండమావుల్లో జన్మలే ప్రపంచం నాలో ఉన్నట్లుగా అనిపిస్తున్నది. గడిచిన 5 శ్లోకాల్లోనూ వివిధ ఉపమానాల సహాయంతో ఈ ప్రపంచం ఉన్నట్లుగా కనపడటానికి ఆత్మ చైతన్యమే కారణమని నిరూపించబడింది. కార్యమైన ప్రపంచంలో కారణమైన ఆత్మ సర్వవ్యాప్తంగా ఉన్నదని కూడా నిరూపించబడింది. మట్టితో తయారైన కుండలో అంతటా పూర్తిగా మట్టి ఉండి తీరుతుంది. అయితే మట్టి పరిణామం చెందుతున్న రూపాంతరం చెందుతున్న ఇది సాధ్యమై అనంతమైన ఆత్మ కూటస్థం
పరిణామరహితం మార్పు చెందింది కనపడిన ప్రపంచానికి ఆత్మ కారణం. అంటే ఆత్మలో మార్పు సాధ్యమని ఒప్పుకున్నట్టే అవుతుంది. మార్పు చెందేది నశించి తీరుతుంది. కాబట్టి ఈ మార్పును ఒప్పుకుంటే ఇంతవరకు ఆత్మ గురించి చెప్పబడింది అసత్యంగాను, వేదాంతం తర్కసమ్మతంగాని, అసంబద్ధ ప్రలాపంగాను అనిపించక మానదు. అందుకని ఈ శ్లోకంలో జనకుడు వేదాంతం తరచుగా వాడబడి ఇంకొక 3 ఉపమానాలతో కనబడే నామరూపాత్మక ప్రపంచం కేవలం మనఃకల్పిత భ్రమని చెప్పుతున్నాడు. భ్రమ అధిష్టానాన్ని ఏ విధంగానూ మార్పదు. అధిష్టానాన్ని సరిగ్గా చూడకపోవటం వల్ల మాత్రమే భ్రమ ఉన్నట్లు కనిపిస్తుంది. సత్యాన్ని గ్రహించగానే ఆ సత్యం అదృశ్యమైపోతుంది. చూసి చెప్ప వెండి వలే కనిపించడం, తాడును చూసి పాముగా భ్రమపట్టడం, సూర్యకాంతిలో ఎండమావలో నీరున్నట్లు కనపడటం మనకు తెలిసినవి. ఇదే విధంగా ఆత్మలో ప్రపంచం ఊహించ మాట్లాడేది ఎవరో ఆడించేవాడు ఒకడున్నాడు. మూలం తెలుస్తుంది కదా. మొన్న అన్నయ్య అన్నారు, ఏంటి గ్యాస్ పోయి దానికి అది వెలిగేస్తుందా, మనం వెళ్ళి వెలిగించకపోతే. అలా మన లోపల ఉండి నడిపెంతున్నాడా లేదా, ఆడు చెప్పినట్టు నువ్వు ఆ గైడెన్స్ తీసుకో. సూక్ష్మంలో మోక్షం. బతుకుండగానే జీవించుండగానే జీవనం ఈజీ మెదట్గా ఉంటుంది. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టుండు. దృశ్యాన్ని నా దృశ్యం చేసుకో. దృశ్యం వల్లనే కదా ఈ గొడవలన్నీ. ఎవరా ఇందాక చెప్పారు కదా అన్నయ్య, మోక్షాధన రాష్ట్రంలో ఏమంటున్నాడు, మనసు లేని స్థితితో ఉండాలి అంటే ఏమంటున్నాడు, ప్రపంచోధ్యాస. మనం చెప్పుకున్న పుస్తకం ప్రపంచోధ్యాస, దేహధ్యాస. ఆ రెండు వీడు భగవంతుడే అన్నీ చేస్తున్నాడని నమ్మారు. భక్తుకరములు, రామదాస్ గారు అందరూ, మీరాబాయిలు, సతీసకుబారు అందరూ కూడా మహాత్ములు అందరూ కూడా పరమాత్మే అని అలా వదిలేస్తారా లేదా చెప్పు. శరణాగతితో ఉన్నారా లేదా? ఎంత రిలాక్స్గా ఉన్నారు. అక్కడ క్రోధం ఉందా? కామక్రోధలో మోహమ్మద్ మత్సరం ఉన్నాయా? ధర్మ అర్థ కామ మోక్షం 4ని చతుర్వేద పురుషార్థాలు అంటారు. ధర్మంగా ఉన్నాం అంటే బ్రహ్మంగా ఉన్నాం. ధర్మ అర్థ మామూలుగా అయితే కొనుక్కోవటం అసలు దాంట్లోనే ఉన్నాడు కదంట. బ్రహ్మం అంటే ఎక్కడున్నాడు? నీ దేహం నువ్వు కాదని తెలుసుకోవటమే ధర్మ అర్థ. ఇంకా కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వే అన్నీ అయినప్పుడు ఇంకా వేరుగా ఏదైనా ఉందా నువ్వు కోరేయటానికి? విధిలో ఏముందో అదే జరుగుతుంది. ధర్మార్థ కామోక్షాలు ఎక్కడున్నారా? నాకు ఇంకా వివరించడం చెప్పడం రావట్లేదు. ఎందుకంటే ఒక్కోసారి అసలు మాట్లాడే బుద్ధి అయినా బ్రహ్మం మాట్లాడుతుంది. ఇప్పుడు ధర్మంగా ఏ ధర్మంతో నువ్వు ఉన్నావురా? నీ ధర్మం ఏంట్రా? పరమాత్మయే. పరమాత్మగా నీలోనే ఉన్నాడు. ఊరికే ఆ గైడెన్స్, చెప్పిన గైడెన్స్ని ఆచరించు సరిపోదు. ఏమీ లేదంటే ఏమీ లేనట్టు, ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు, యథార్థాన్ని యథార్థంగా గ్రహించగలరు. అది తొట్లు పడి యథార్థాన్ని యథార్థంగా గ్రహించడం. ఊరకు ఉండు. ఊరికి ఎలా ఉండగలుగుతాం? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టుగా ఉంటాం. ఇవన్నీ సబ్జెక్టులు బ్రహ్మం ఈ దేహంతో పంపినందుకు సాగదీంతుంది. కానీ మరి అలా సాగదీయకపోతే అనేక జన్మల నుండి ఉన్న ఒక్క సెకండ్లో నూనె జిడ్డు వదిలిపోతుందంటే నీళ్ళు అంటే పర్వాలేదు, నీళ్ళలో తుడిసేయచ్చు. కానీ ఆ జిడ్డు మళ్ళీ మనం పట్టుకున్నానికి మరి పనస తొనలు తీయటానికి నూనె ఎందుకు రాసుకున్నామమ్మా? వివేకం, వైరాగ్యం, వివేక వైరాగ్యాలతో ఉండాలి. ఆత్మనాత్మ విచక్షణ జ్ఞానం ఉండాలి. అదే నూనె పనసంలో తీయటానికి, పనసకాయ కోయటానికి పట్టుకున్నాం. నూనె రాసావు చక్కన ఇలా ఒక్కో తొన లాగటానికి, మధ్యలోది తీసావు, ఇలా ఇరిసావు,
దాంట్లో ఒక్కోటి తొనలాగుతుంది. నూనె రాసుకున్నందుకు నీకు ఆ జిడ్డు అంటుకోలేదు. అంటే వివేక వైరాగ్యాలు ఉన్నాయి కాబట్టి నీకు ఆ జిడ్డు అంటుకోలేదు. అమ్మా ఎచ్చపెట్టేస్తాను, పొంగల్ ఎచ్చపెట్టక్కలేదు, తీగా ఇష్టమే కదా స్వీటు. మరి ఏంటి కారణం? ఉన్నది ఎవరో? భగవంతుడేనా? చేసేది, చెప్పేది, మాట్లాడేది, వినేది, తినేది అంతా దేవుడే కదా. దేవుడు అయినప్పుడు నువ్వేంటి? నువ్వు చదవట్లేదు. బ్రహ్మం ఈ ఉపాధి, ఇది ఒక పాత్ర అనుకో. వర్మ చదువుతున్నాడు అనుకోకు, వర్మ అమ్మ దగ్గరికి వెళ్ళాడు అనుకోకు. నీ పాత్ర ద్వారా చేయించున్నాడు. అలా జరిగేది ఉందో జరుగుతాం. నీకు నాకు సంబంధం ఏంట్రా? నువ్వెవరు, నేనెవరు? అలా ఉంచి నువ్వెవరు, నేనెవరు? నువ్వు మానవుడివి, నేను మానవుడు. స్త్రీ పురుషుడు. నువ్వు పురుషుడుగా పుట్టావు, నేను స్త్రీగా పుట్టావు. స్త్రీ పురుషుడైనా బ్రహ్మం ఎక్కడైనా తేడా ఉందా? నీలో వేరుగా బెమ్మం, పురుషుడు కదా అని ఏదైనా కొమ్ములతో బెమ్మం, మేమేమో తలదించుకునే బెమ్మం ఏమీ లేదు కదా. రెండు ఒకటి, కానీ విధానాలు వేరుగా ఉంటాయి. స్త్రీ లక్షణాలు స్త్రీకి, పురుష లక్షణాలు పురుషుడికి ఆటోమేటిక్గా ఉంటాయి. అలా ఉన్నప్పుడే ఇంకా మనం ఫెచ్చింగ్ అవుతాం. రే నువ్వు పురుషుడు అనుకుంటున్నావేమో, ఆడామగా అనేస్తే నువ్వు పురుషుడు అయిపోయావు అనుకుంటున్నావా? పురుషోత్తముడు మనలో ఉన్నదని తెలుసుకుని పురుషోత్తముడిగా బతికితేనే పురుషుడు. మేము కూడా పురుషోత్తముడిగా ఉంటేనే స్త్రీలం కాదు, మేము పురుషోత్తముడు. ఆడామగా అక్కడ లింగభేదం వ్యవహారంలో మనకి కనిపించి బాహ్యంలో దేహదృష్టితో చూసినప్పుడే. కానీ పురుషోత్తముడు ఎవరో? నేను పురుషోత్తముడే, నువ్వు పురుషోత్తముడు. నేను స్వయంభూగానే వచ్చాను, నువ్వు స్వయంభూగానే వచ్చాను. బ్రహ్మం అనాది, ఆనాడు ఈనాడు ఏనాడైనా అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. దేహాలు వేరైనా దానికి ఏమి సంబంధం లేదు. నీ యొక్క కారణదేహంతో తెచ్చుకున్న విధిని దానికి ఆపాదించబడి ఆ జన్మలు తెచ్చుకుంటాం. అవునా? పురుషోదలో మోహ కామ క్రోధ మోహ, కామ క్రోధ మోహ లోభ మదమత్సరి హరిషడ్వర్గాల మీదకి వెళ్ళలేదు, త్రిగుణాల మీదకి వెళ్ళలేదు, రజోగుణం సత్వగుణం తమో గుణానికి వెళ్ళలేదు. అసలు నాకు ఏదైనా వెళ్ళిందా? ఫెయిర్గా ఇలా వచ్చేస్తుంది. అలా బ్రహ్మ మాట్లాడుకుంటాను. నాకు సంబంధం ఏంటి? నేను దేహాన్ని కాదు కదా, నేను భగవంతుడు కదా, నేను బ్రహ్మాన్ని కదా, నాకేంటి? దీనికే సాధన. 24 గంటలు అలా ఉండటానికి సాధన. చక్కగా ఆనాడిని శరణాగతితో ఉంటున్నారు. మీకు సాధనతో సాధ్యమైంది. మీరు ఉంటున్నారమ్మా, జీవన్ముక్తిగా ఉంటున్నారు. విదేహముక్తి ఖాయం. తప్పదో తప్పదో తప్పదు. మన సత్సంగులు అందరికీ హెచ్చరించబడి చూస్తుంది. 24 గంటలు తత్వంతో ఉంటా అంటే ఇంక విడిగా ఏంటి? విడిగా ఏదైనా ఉందా? మన మనసునే కదా నిర్మలత్వం చేసుకోవటం. నిర్విరామ కృషి, నిర్విరామ కృషి. అవునా కదా? ఇంకేముంది? ఉన్నది నేనే అంటే ఇంక దేని మీద ఉంటుంది? ఏది జరిగినా బ్రహ్మార్పణ. శ్రద్ధ. 24 గంటలు మనం శ్రద్ధగా ఉంటున్నాం. ఆ శ్రద్ధే మన జీవన్ముక్తిగా ఉంచుతాం. పరమాత్మే నేను, పరమాత్మే నేను తప్ప రెండు లేదు, నేను తప్ప రెండు అన్న భావంతో ఉండగలుగుతున్నాం కదా. ఏముంది? ఏమీ లేని దాంట్లో ఏముందారా? చెప్పండి, ఏదైనా ఉందా? ఏమీ లేదు కదా. ఉందే అని భ్రాంతి ఉన్నట్టు ఉంటుంది. సృష్టి లేదు, దేహమే లేదు, భ్రాంతి లేదు. నీకు ఈ కాలంలో ఏమీ లేదు, మంచి చెడ్డ, ఒక కష్టం నష్టం సుఖం ఏమీ లేదు. కానీ మేము మామూలుగానే ఉండాలి. నాకు జ్ఞానం వచ్చిందని ఎరబడి చెబుతున్నానా? మామూలు వాళ్ళతో మామూలుగానే ఉండలేదా? వాళ్ళ భావాలతో ఆవిడ మామూలుగానే ఉన్నారు కదా అని అనుకోవట్లేదా? అనుకోవాలి. వాళ్ళకి ఎలాగా పాపం తెలీదు. తెలియని వాళ్ళకి అలా అనుకుంటే తప్పేంటన్నాను.
వాళ్ళెవరు నేనెవరు వాళ్ళే, నేనే అంతానే. ఇప్పుడు సూక్ష్మంలో మోక్షం కదా, పెద్దలు చెప్పింది కరెక్టే కదా. అదేనా పెద్ద బ్రహ్మ విద్య అంటే ఎంత సునాయాసం, ఎంత కష్టం లేదో సుక్కుతూ ఉంది కాబట్టి మనకి అదేనా పెద్ద బ్రహ్మ విద్య ఏంటి అనగా శక్తి మనకు. బ్రహ్మ విద్య అంటే ఇంకెక్కడో లేదు, నీ ప్రవర్తనలో ఉంది, నీ నడతలో ఉంది, నీ భావంలో ఉంది. మనసు రాహిత్యమే అయిపోతే పని అయిపోతుంది, అంటే 24 గంటలు నీ జన్మ పని అయిపోతే పని అయిపోయినట్టే కదా. ప్రకృతి సహజంగా మనకి ఇన్ని వనరులు, కొండలు, గుట్టలు, నదులు, అసలు ఒకటని ఏం చెప్పనమ్మా. సృష్టి యావత్తు కూడా బ్రహ్మమే సృష్టించుకుంది కదా. నేను దేన్ని అవును దేన్ని కాదు అని ఎలా అనగలను? అన్నీ బ్రహ్మమే, బ్రహ్మంలోనివే. నువ్వు బ్రహ్మంలోనివే, నేను బ్రహ్మంలోని దాన్ని. బ్రహ్మంలోని వాడుకే, నేను బ్రహ్మంలోని దాన్నే కదా. నీకు నాకు తేడా ఏముంది? బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్యం. బ్రహ్మభావంతో ఉండబట్టి మీరు అస్తమానం ఉంటున్నారు, అప్పుడప్పుడు మనసు తెచ్చుకుంటున్నారు. నేను లేకపోతే లేనట్టు కదా. మీరు లేకపోతే విధి జరగదా? మళ్ళీ నువ్వు యథాశాలు నువ్వునే మళ్ళీ ఆలోచించాలంటారా వర్మ? మళ్ళీ ఆలోచించాలా? ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది, జరగదాంది జరగదు. అది ముందు నిర్ణయించుకోండి. జరగవలసిందే జరుగుతుంది, జరగరాంది జరగదు. రోజు క్లాస్ అంటున్నారు కదా. సూక్ష్మంలోనే మోక్షం. హాయిగా అనంతంగా ఎల్లవేళ్ళ హాయిగా ఈ అనంతత్వంతో ఎంజాయ్గా ఉంటుంది. మానేసి ఎందుకరా మనసు తెచ్చుకుని మళ్ళీ బాధలు పడి మళ్ళీ ఆన్లైన్ లేని ఎవరో వలన మనం పాడైపోతామా? మన విధిలో ఏముందో అదే జరుగుతుంది. పాడు చేసేవాడు ఎవడో, పాడు అయిపోయేది ఎవరు? అసలు పాడేది ఉన్నదంతా బ్రహ్మే కదా. చెప్పు, ఈ వస్తువులు సమస్తం కూడా బ్రహ్మమయమే కదా. సర్వం బ్రహ్మమయం. చెప్పు, నీకు బోల్డ్ వచ్చు వేదాంతం. సత్యం అంటే ఎవరి మనసు వాళ్ళు మార్చుకోరు కాబట్టి మనకెందుకు అని మనం తప్పుకోవాలి. ఎవరి గుణం ఎవరికి పోదు, ఆ పోని గుణం మనకెందుకు? అది కలుపుకుంటే జీవుడైపోతుంది, కలుపుకోకపోతే బ్రహ్మంగా ఉంటుంది. కళ్ళు, చెవులు, మనసు, ప్రాణములు, అదే ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఈ జ్ఞానేంద్రియాల గురించి. అంతరాన దహరాకాశంలో నుండి ఉద్భవిస్తాయి. వాసనల ప్రభావం చేత అవన్నీ ప్రవర్తిస్తూ మళ్ళీ వాసన, శుద్ధ వాసన. కారణ శరీరంతో మనం ఏ వాసన తెచ్చుకుంటే ఆ వాసనే మనకు ఉంటుంది. ఇక్కడ మల్లెపూలు తెచ్చుకుంటే మల్లెపూలు, సంపంగి పూలు తెచ్చుకుంటే సంపంగి పువ్వు వాసన. అది రెండు సువాసనలే కదా. అలా బోల్డ్ సువాసనే ఉన్నాయి. అలా దుర్గంధాన్ని ఉన్నాయి. కడకు అందే కరిగిపోతుంటాయి ప్రభావం చేత, వాసనల ప్రభావం చేత అవన్నీ ప్రవర్తిస్తూ కడకు అందే కరిగిపోతుంటాయి. మనస్సు అప్పుడు మాట, చిత్తము, ఇంద్రియములకు అందరాని హృదయంగా ప్రకాశిస్తుంది. అట్టి బ్రహ్మామృతమునకు భవానీ ప్రియుడని మరో పేరు. రుగు నిదాగ సంవాదము 18వ అధ్యాయం 19వ రా. నిన్న నువ్వు అడిగావు కదా. ఇది బ్రహ్మానంద ప్రకరణం చదువుతున్నాడు. బ్రహ్మానందం గురించి చదువుతున్నాడు. వినాలి. ఎన్ని 50వ అంటే 50 అండి. బ్రహ్మానంద ప్రకరణం నామ ఏకోను బ్రహ్మానందం గురించి చదువుతున్నాడు. మందే బ్రహ్మ సంబరం వివరిస్తాను విను. ముల్లోకాలని దొరకని దాన్ని ఇది వింటేనే చాలు. నిత్యముక్తిని సొంతం. ఆలోచించుకో, మనకు నిత్యముక్తా కదా. అలా సుత్తరే అలాగా నిత్యముక్తా కదా. ముక్తి అంటే ఏంటో తెలిస్తే ముందు తర్వాత
ముక్తి అంటే నిత్యము ప్రతి కూడా క్షణం పరమాత్మగా ఉంటమే ముక్తి అంటే. అది ప్రతి క్షణం ఆనందంగా ఉండటమే అదే బ్రహ్మ అన్న. ప్రతి క్షణం ఆనందో బ్రహ్మ అంటారు కదండి. ముక్తి అన్నా మోక్షం అన్నా ఏదన్నా ఒకటే. ఏంటంటే ఇప్పుడు దేహభావన ఉన్నది ఇదేనే, అందరిలో ఉన్నదే, అంతటా ఉన్నది, ప్రతి దేహ- జీవిలోనే ఉన్నది అదే. అంటే దాన్ని వదిలేసి దాని గురించి వివరణ చేసుకుంటే మన పొరపం. నేను పరమ సమరపు ఆత్మను, ఎప్పటికీ పండుగనే. నాకు ఇప్పుడు అప్పుడని ఏమీ లేదు, ఎప్పుడు పండుగ, ప్రతి క్షణం సంక్రాంతి. ఎప్పుడు పండుగ. ఎందుకంటే 24 గంటలు నేను అంతటా నిండిన చైతన్యంతో ఉంటున్నాను. నాకు భయం ఏంటి? భయం అంటే మనసు ఉన్నట్టు. అంతటా నిండిన చైతన్యంలో నేను ఉన్నాను, దీంట్లోనే తింటున్నాను, దీంట్లోనే బతుకుతున్నాను, దీంట్లోనే అన్నీ జరుగుతున్నాయి. బ్రహ్మంలోనే మనం ఆడుకుంటున్నాం. నిండు వేడుక స్వరూపమే, నిండు వేడుక లోపల బయట అంతటా అదే కాబట్టి మనం అందులో ఆడుకుంటున్నాం అంతే. నిండు వేడుక స్వరూపమే నేను. ఈ జగత్తు ఎరుక సంబరాలమయం, సంబరాలమయం. ప్రపంచం ఉందా, దేహం ఉందంటే ఏడిపోతుందరా. ప్రపంచం లేదు, దేహం లేదంటే ఏడుపు రాదు. నేనెప్పుడు అంతు లేని వాడిని, పొంతు లేని వాడిని. ఈ జగత్తు విజ్ఞాన వేడికి ఆ స్విచ్ చేయండి అమ్మా, ఊరికే స్విచ్ చేయండి, ఫ్లగ్ పెట్టాను, అందరూ వచ్చాకేద్దాం. బ్రహ్మమే నీ సొంతం, నీకు లేనే లేదు అంతం. నిర్గుణ దర్పంలో నిన్ను నువ్వే చూసుకో. బ్రహ్మం అంటే ఎవరు? ఉన్నది నీవే. మౌనంలో స్థిరపడు, మౌన సవర్ణ. బ్రహ్మం అఖండము, ఇదే బ్రహ్మయుగం. మౌన ప్రబోధం, మౌనంతో ఎందుకు తెలపాలి. మౌన ప్రసారం, సాక్షివే నిలువు. అణువణువు సర్వసాక్షి ఉన్నాడు. మీరు పెట్టిన మా మాటలకు ఇవన్నీ సార్. నా బతుకో గోత్రం లేదు, నా మొహానికో నేత్రం లేదు, నాకు తగినది లేదు, గడ్డిపోచైనా లేదనుకో నా జీవితానికి. నాకు జపం లేదు, అలాగని ఓ మంత్రం లేదు, నాకు లోకం లేదు. ఇక నేస్తం ఉంటాడనా నాకు. నేను మీకు అనేక సార్లు చెప్తున్నాను, నాకు స్నేహితులు లేరని చెప్పానా లేదా? ఇది నా మాటే, నా మాట అయితే నా మాటను రాసేస్తాను. మరి నాకు స్నేహితులు లేరు. స్నేహితులు ఏంటి? మనలో బ్రహ్మ ఉన్నాడు, ఆడే అసలైన స్నేహితుడు. ఈ మనసున్న వాళ్ళందరూని కొద్దిసేపు అవునంటారు, కొద్దిసేపు కాదంటారు, తందనాలు ఆడతారు. మన స్నేహితుడు ఎవరో బ్రహ్మ స్నేహితుడే. ఇగో నాకు స్నేహితులు లేరని చెప్తున్నాను లేదా? ఉన్నారా? ఇలాగా నాకు స్నేహితులు ఉన్నారా? బిడ్డలాగా వాడు గుడ్డ. నేను కన్న బిడ్డలనే బిడ్డలు అనుకోను, మీరు బిడ్డలు అంటారు. ఇక నేను నేస్తం ఉంటాడు, నాకు నేస్తం ఉంటాడనా? నాకు నా బతుకో గోత్రం లేదు, నా మొహానికో నేత్రం లేదు. నాకు అహంకారం ఏంటి? నా మొహం. నాకు బాధ ఏంటి? నాకు దోషాలు ఏంటి? నీ శాతత్వం కానీ. నాకు సుఖం ఏంటి? నీకు అసలు బుద్ధే లేదు. నీకు అసలు బుద్ధి ఉందా? మళ్ళీ ఇంకో అమ్మకి చెప్పాలి. నాకు అహంకారం ఏంటి? నీ మొహం. నాకు బాధ ఏంటి? నాకు దోషాలేంటి? నీ శాతత్వం కానీ. అవునా కదా? నాకు సుఖం ఏంటి? నాకు అస్సలు బుద్ధి లేదు. నా బతుకో గోత్రం లేదు. గోత్రం ఉందా? నా మొహానికో నేత్రం లేదు. నాకు తగినది లేదు, గడ్డిపోచైనా లేదనుకో నా జీవితానికి. నాకు జపం లేదు, అలాగే నువ్వు మంత్రం లేదు, నాకు లోకం లేదు. ఇక నేస్తం ఉంటాడనా? నాకు దేవారాన్ని స్నేహితులు లేరని చెప్పాను లేదా? ఒడ్డూరులో లేదు. అన్నయ్య ఇంత తప్పు నుంచి ఉంటారు స్నేహితులు. నాకు అసలు స్నేహం ఇష్టం ఉండదు. ఎందుకంటే పరమాత్మే మన స్నేహితుడు. ఇంత 8వ ఏట నుంచి నాకు స్నేహితులు లేదు. మక్కకి స్నేహితులు ఉంటే మక్కకి ప్లీజ్ మనవాడు సోదంటున్నాను. నాకు సిరాక టైం వేస్ట్. అందరితో స్నేహం చేస్తే టైం వేస్ట్. నాకు ఎవరూ లేదు. మనసు పని ఎక్కువైపోతుంది.
వాళ్ళు చెప్పిందంతా ఇది నమ్మేస్తుంది. ఇప్పుడు నేను అసలు ఎవరు మా బాబాయ్ అనుకోరు, దీనికి ఒక ఫ్రెండో లేరు, ఇది ఎవరితోటి కలవదు, నా జాతకంలో ఉంటుంది, నేను ఎవరితో కలవను, ఒంటిదాన్ని. ఇప్పుడు మనసు పని అంటే ఏంటంటే సెల్ అంటే ఏంటంటే మనసు పని. ఇప్పుడు మరి మా అక్కకి ఒక్కడికి వాళ్ళ మనవరాలు సెల్లే ఇవాళ మనసుని కుదిపేసింది సెల్లే. ధ్యానం చేసుకోకుండా చేసేది సెల్లే. మనశ్శాంతి లేకుండా చేసేది సెల్లే. నేను మరి ఎక్కువ నాకెందుకు మాట్లాడినా మీకు ఒకటమ్మా, మీకు ఫోన్ వచ్చిన మనసు ఉన్నోళ్ళు రారు కదా, అంత రారు. బ్రహ్మం గురించే బ్రహ్మం మాట్లాడు. నేను చేయను కదా, మామూలు వాళ్ళకే ఎప్పుడు చేయను. అమ్మయ్య, నాకు బంధువులు లేరనుకో, ఇక శత్రువులు కూడానా నా ప్రాణానికి. నాకు తల్లి లేదు, తండ్రి లేదు, ఎక్కడి నుంచి వస్తాడు నాకు? నాకు అనుభవించేందుకు ఏమీ లేదు, అనుభవించేవాడు లేడు నాకు. ఓ ఉద్యోగం లేదు, సద్యోగం లేవు నాకు, ఓ కులం లేదు, గోత్రం లేదు నాకు. నాయే ఈ మాట మీకు ఏం చెబుతున్నాను అది రుజువు చేస్తాను బ్రహ్మం ఈ 9 సంవత్సరాల నుంచి. అన్నీ అందులోనే ఉన్నాయమ్మా. ఆ? నాకో జాతి నీతు లేవు, నాకో రంగు హంగు లేదు, నాకో వినటము సొంపు లేవు. అసలు నాకు ఎక్కడా ఏమీ లేదనుకో, బయట ఏం లేదు, నాకు బుద్ధి లేదు, నాకు చోటు లేదు, ఓ వయసు ముచ్చట లేదు. నేను శ్రమమే నీ సొంతం, నీకు లేనే లేదు అంతం. నిర్గుణ దర్పంలో నిన్ను నువ్వే చూసుకో. బ్రహ్మం అంటే ఎవరు? ఉన్నది నీవే. మౌనంలో స్థిరపడు, మౌన సవర్ణ. బ్రహ్మం అఖండము, ఇదే బ్రహ్మయుగం. మౌన ప్రబోధం, మౌనంతో ఎందుకు తెలపాలి? మౌన ప్రసారం, సాక్షివే నిలువు, అణువణువు సర్వసాక్షి ఉన్నాడు. మీరు పెట్టిన మా మాటలకు ఇవన్నీ సత్యం. నా బతుకో గోత్రం లేదు, నా మొహానికో నేత్రం లేదు, నాకు తగినది లేదు, గడ్డిపోచైనా లేదనుకో నా జీవితానికి. నాకు జపం లేదు, అలాగని ఓ మంత్రం లేదు, నాకు లోకం లేదు. ఇక నేస్తూ ఉంటాడనా నాకు? నేను మీకు అనేక సార్లు చెప్తున్నాను, నాకు స్నేహితులు లేరని చెప్పానా లేదా? ఇది నా మాటే, నా మాట అయితే నా మాట రాసేస్తాను. మరి నాకు స్నేహితులు లేరు. స్నేహితులు ఏంటి? మనలో బ్రహ్మ ఉన్నాడు, ఆడే అసలైన స్నేహితుడు. ఈ మనసున్న వాళ్ళందరూని కొద్దిసేపు అవునంటారు, కొద్దిసేపు కాదంటారు, పందనాలు ఆడతారు. మన స్నేహితుడు ఎవరో బ్రహ్మ స్నేహితుడే. ఇగో నాకు స్నేహితులు లేరని చెప్తున్నాను లేదా? ఉన్నారా? అలాగా నాకు స్నేహితులు ఉన్నారా? బిడ్డలాగా వాడు గుడ్డ. నేను కన్న బిడ్డలనే బిడ్డలు అనుకోను, మీరు బిడ్డలు అంటారు. ఇక నేను నేస్తం ఉంటాడు, నాకు నేస్తం ఉంటాడనా? నాకు నా బతుకో గోత్రం లేదు, నా మొహానికో నేత్రం లేదు. నాకు అహంకారం ఏంటి? నా మొహం. నాకు బాధ ఏంటి? నాకు దోషాలేంటి? నీ శాతత్వం కానీ. నాకు సుఖమేంటి? నీకు అసలు బుద్ధే లేదు. నీకు అసలు బుద్ధి ఉందా? మళ్ళీ ఇంకో అమ్మకి చెప్పాలి. నాకు అహంకారం ఏంటి? నీ మొహం. నాకు బాధ ఏంటి? నాకు దోషాలేంటి? నీ శాతత్వం కానీ. అవునా కదా? నాకు సుఖం ఏంటి? నాకు అస్సలు బుద్ధి లేదు. నా బతుకో గోత్రం లేదు, గోత్రం ఉందా? నా మొహానికో నేత్రం లేదు, నాకు తగినది లేదు, గడ్డిపోసైనా లేదనుకో నా జీవితానికి. నాకు జపం లేదు, అలాగే నువ్వు మంత్రం లేదు, నాకు లోకం లేదు. ఇక నేస్తం ఉంటాడనా? నాకు దేవారాన్ని స్నేహితులు లేరని చెప్పాను లేదా? ఒడ్డూరులో లేదు. అన్నయ్య ఇంత తప్పు నుంచి ఉంటారు స్నేహితులు. నాకు అసలు స్నేహం ఇష్టం ఉండదు. ఎందుకంటే పరమాత్మే మన స్నేహితుడు. ఇంత 8వ ఏట నుంచి నాకు స్నేహితులు లేదు. మక్కకి స్నేహితులు ఉంటే మక్కకి ప్లీజ్ మనవాళ్ళు సోదంటున్నారు. నాకు సిరాక టైం వేస్ట్. అందరితో స్నేహం చేస్తే టైం వేస్ట్.
నాకు ఎవరూ లేదు. మనసు పని ఎక్కువ. మనసు పని ఎక్కువైపోతుంది. వాళ్ళు చెప్పిందంతా ఇది నమ్మేస్తుంది. ఇప్పుడు నేను అసలు ఎవరు మా బాబాయ్ అనేవారు దీనికి ఒక ఫ్రెండో లేరు, ఇది ఎవరితోటి కలవదు, నా జాతకంలో ఉంటుంది, నేను ఎవరితో కలవను, ఒంటిదాన్ని. ఇప్పుడు మనసు పని అంటే ఏంటంటే సెల్ అంటే ఏంటంటే మనసు పని. ఇప్పుడు మరి మా అక్కకి ఒక్కడికి వాళ్ళ మనవరాలు సెల్లే ఇవాళ మనసుని కుదిపేసింది సెల్లే. ధ్యానం చేసుకోకుండా చేసేది సెల్లే. మనశ్శాంతి లేకుండా చేసేది సెల్లే. నేను మరి ఎక్కువ నాకెందుకు మాట్లాడినా మీకు ఒకటమ్మా, మీకు ఫోన్ వచ్చిన మనసు ఉన్నోళ్ళు రారు కదా. అంత బ్రహ్మం గురించే బ్రహ్మ మాట్లాడు. నేను చేయను కదా, మామూలు వాళ్ళకే ఎప్పుడు చేయను. అమ్మయ్య, నాకు బంధువులు లేరనుకో, ఇక శత్రువులు కూడానా నా ప్రాణానికి. నాకు తల్లి లేదు, తండ్రి లేదు, ఎక్కడి నుంచి వస్తాడు నాకు? నాకు అనుభవించేందుకు ఏమీ లేదు, అనుభవించేవాడు లేడు నాకు. ఓ ఉద్యోగం లేదు, సద్యోగం లేవు నాకు, ఓ కులం లేదు, గోత్రం లేదు నాకు. నాయే ఈ మాట మీకు ఏం చెబుతున్నాను అది రుజువు చేస్తాను బ్రహ్మం ఈ 9 సంవత్సరాల నుంచి. నాకు జాతి నీతు లేవు, నాకు రంగు హంగు లేదు, నాకు వినటము సొంపు లేవు, అసలు నాకు ఎక్కడా ఏమీ లేదనుకో. బయట ఏం లేదు, నాకు బుద్ధి లేదు, నాకు చోటు లేదు, ఓ వయసు ముచ్చట లేదు. నేను పాప మాటలు నాకు కోపం. దేహాలు వేరైనా దానికి ఏమి సంబంధం లేదు. నీ యొక్క కారణదేహంతో తెచ్చుకున్న విధిని దానికి ఆపాదించబడి ఆ జన్మలు తెచ్చుకుంటాం. అవునా? పురుషుడు ఇప్పుడు ఎవరా? నేను పురుషుడినే, నువ్వు పురుషుడు. నువ్వు బ్రహ్మంగానే ఉన్నావు, నేను బ్రహ్మాన్ని ఎవరైతే తెలుసుకున్నామో మనం పురుషోత్తముడు. ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది. అమ్మా, కొబ్బరి అన్నం ఉంది, ఇలా చెప్పు. నిన్న ఊడ్చి ఉంచారు, ఇవాళ పెట్టుకోండి. ఎంత వచ్చింది? ఊడితే ఎంత వచ్చింది? పాత్రను ఊడితే ఎంత వచ్చింది? ఇంకేదో ఒక ముద్ద. మరి అదే నిండుగా ఉన్నప్పుడు చెప్పు, అంతా నిండుగా ఉంది, మొత్తం హాట్ ప్యాక్ నిండా. నిన్న ఆకని ఊడిసి, అలా కదమ్మా ఉంచండి అని ఊడిసేసి నీళ్ళు పోసేసారు. అది నానాలి. ఇదే కదా మన జీవితం. నిండుగా ఉన్న బ్రహ్మే, అవునా కదా? ఊడిసేసి కడగటానికి ఇచ్చిన బ్రహ్మ. అమ్మ ఒడిని వస్తూ కూర్చుందా పాసిపోతుంది, అవునా కదా? పాసిపోతుందా కదా? నువ్వు ఇంకా జన్మల కిందకి వెళ్తావా? పాస్పోర్ట్ ఉంటుంది. నువ్వు జన్మ లేకుండా ఉందామని ఇక్కడికి వచ్చు, జన్మ లేకుండానే ఉంటావు. ఏంటంటే ఈ యొక్క ల్యాప్టాప్లు ఇవన్నీ మా గురువుగారులో ఎంచుకున్నావు. ఆయనకు వచ్చిన విద్య, మాకు రాని విద్య నేర్పావు. ఈ విద్య నువ్వు నేర్చుకుంటావు. నువ్వు బ్రహ్మే, నేను బ్రహ్మే, వినేది బ్రహ్మే, చెప్పేది బ్రహ్మే. నువ్వు ల్యాప్టాప్ చెప్పినప్పుడు నేను విన్నాను, ఎలాగా దాన్ని ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి. అలాగే బ్రహ్మంగా ఎలా ఉండాలి, శరణాగతితో ఎలా ఉండాలి. 24 గంటలు శరణాగతితో ఉండు, ఎంజాయ్. ఉన్నదంతా తానే కదా, తనతోటి తానే. ఇంకా కోరికలు ఎక్కడి నుంచి వస్తారా? నీలోనే అన్నీ ఉన్నాయి, సృష్టి స్థితి లయాలు. ఇంకా నీ కోరికలు ఎక్కడి నుంచి వస్తారా? ఇప్పుడు దేవుడిని చూసావు కదా లేదా? దేవుడిని చూడటం అంటే ఏంటి? నీలో ఉన్న చైతన్యాన్ని నువ్వు గమనించు. దాన్నే 100 రకాల పేరు, దాంతో ఉంటున్నావు. అది లేకపోతే నీ దేహం నిలవట్లేదు, శవం అయిపోతున్నావు. నీ దేంతో ఉంటున్నావు? నువ్వు నీ అనంత చైతన్యంతో నువ్వు ఉంటున్నావు. నా అనంత చైతన్యంతోనే, అంతటా అనంత చైతన్యం.
ఒకే సూర్యుడు మన అందరికీ ఎలా కాంతినిస్తున్నాడు, సూర్యుడికి ఇంకా చైతన్యం ఆత్మ ప్రకాశింపజేస్తాను సూర్యుడి ద్వారా. మన దేహాన్ని మనలో ఉండి మన బ్రహ్మం ఆత్మ అనుకో మనల్ని ప్రకాశింపజేయండి. అవునా కదా? ఎవరికైనా ఉద్యోగం ఒక్కటే కదా, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అని ఆ భావంలో లైవ్ అవ్వాలి. అప్పుడు నీకు మనసు రాదు. నేనే కదా, ఇంకా కోరికలు ఏంటి, ఇలా ఉండాలి అలా ఉండాలనుకోవటం ఏంటి, నేనే అయినప్పుడు అని కామ్గా వచ్చాను. మనం కుక్కకి పెట్టి కొలిది రోడ్డు మీద కుక్క అయినా మన ఇంట్లోనే పెడుతున్నాం కదా అని వస్తాం. పిల్లేను కుక్క అనేది ఎలకైనా అక్కడ ఉంటేనే కదా ఉంటుంది, ఆహారం ఉంటేనే కదా. ఆ తర్వాత ఎందుకు మానేస్తాయి? మనం తిండి పెట్టాం, తాళాలు వేసుకుని వెళ్ళిపోయాం, ఇంక మన ఇంటికి వస్తుందా? అది పెట్టకపోతే ఎందుకు వస్తుంది? నువ్వు విషయాశక్తిని పెంచుకుని విషయాలు నీ ఆహారాన్ని మరి ఆ పాత్రకు అప్పచెప్పావు కాబట్టి. ఏ పాత్ర? దేహం నేను అనే పాత్ర నిజం అనుకుని ఆ భ్రమలో ఉండి అప్పచెప్పు. అసలు దేహమే నేను కదా, నేను బ్రహ్మాన్ని. నాకు ఏది జరిగినా, దేహానికి ఏదైనా జరిగినా నాకు ఏదైనా ఉంటుందా చెప్పు? అన్నీ ఉళ్ళకే, అన్నీ నశించని వాడు నువ్వు అయ్యి ఉన్నావు. ఇది విడిగా ఎక్కడా లేదు, అయ్యే ఉన్నావు. మనం పురుషోత్తముడు. వెంకటేశ్వర స్వామిని అన్నమయ్య ఏమన్నాడు? పురుషోత్తమ అన్నాడు. బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే అన్నాడు. మరి ముందు నుంచి లైన్ లాక్కొచ్చాడు. సుకృతం ఉంది అంటే వెంకటేశ్వర స్వామి కత్తే కదా మనకు తెలియజేయటానికి. మరి ఆ బ్రహ్మం అలా లాక్కొచ్చాడు. అవునా? ఒకసారి నేను బ్రహ్మం అంటే ఎవరైనా ఎత్తాం? ముందు ఆ దేవుణ్ణి ముందు బాహ్యంగా ఉన్నాడు, దేవుణ్ణి స్తుతించాడు, ఎన్నో రకాలు చేశాడు అన్నీ. కానీ ఆడు పరబ్రహ్మం ఒక్కటే బ్రహ్మం తెలుసు కదా ఆడికి. వెంకటేశ్వర స్వామి పంపిన కత్తేది తెలీదా? లక్ష్మణుడు ఉన్నాను ఆదిశేషు, రాముడేమో శ్రీహరే రాముడు, భర్త శత్రుఘ్నులు శంకు చక్రానికి తెలీదా? అక్కడ వాళ్ళ పని ఉండి వచ్చారు, మనం అవతారం, మనకు పని ఉండి వచ్చాం ఈ భూమి మీదకి. ఎంతోమందికి బ్రహ్మాన్ని తెలియజేయటానికి వచ్చాం. మనం బ్రహ్మంగా ఉంటున్నాం, సమాప్తం. ఇక్కడ పని అయిపోతే దేహం వదిలేదు. ఎప్పుడు సాధించారు? ఈ టైం ఆ టైం అని అనుకోవద్దు. ఏ టైంలో సాధించినా నీ పని అయిపోతే అయిపోయింది. నూకలు అయిపోయినాయి అనుకో, ఇంకేం తింటావురా? బయటకు వచ్చారు, తులసి నీళ్ళు కూడా బయటకు లేదా మింగేసి. జీవుడు లేడు, తప్పుకున్నాడు. జీవుడు ఎవరో దేవుడే, దేవుడు ఎవరు? జీవుడు. మాధవుడే మానవుడే, మాధవుడు మాధవుడే మానవుడు. అంటే మాధవుడే అవతారంగా మానవుడిగా వచ్చాడు. అవతార పురుషులు అందరినీ చూస్తున్నాం కదా.